అమ్మ ముఖ్యమైనది కన్యాదానం. చాలా మటుకు పెళ్ళి అంటేనే ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నాము అంటేనే ఎంతో అదృష్టంగా కన్యాదానానికి మించిన దానం వేరేది లేదు అని అంటారు. అయితే ఇక్కడ తల్లిదండ్రి ఆ పిల్లపైన హక్కులు వదులుకోవడం అంటారా, లేకపోతే కనుక వేరే వాళ్ళకి అప్పగించడం అని అంటారా? ఈ ప్రశ్నకి సమాధానం రెండు కాదు. ఎందుకంటే ఒక పిల్లకి కన్యాదానం చేసినంత మాత్రాన ఆ తండ్రి బాధ్యతల్ని హక్కుల్ని వదులుకున్నట్టు కాదు. కేవలము తన ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పంపిస్తున్నప్పుడు నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేటటువంటి ఒక విన్నపం దాన్ని. ఎందుకంటే కాళ్ళు కడుగుతాడు, అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి కాళ్ళు కడిగి తన బిడ్డను అతనికి అప్పచెప్తాడు. ఆ అప్పచెప్పడంతో పాటు తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తారంటే, అప్పటిదాకా తన ఇంటి పేరు మీద పెరిగినటువంటి ఆ పిల్లని గోత్రము ఇంటి పేరుతో సహా మార్చి మరీ అల్లుడికి ఇస్తారు. ఆ క్షణంలో మారిపోతుంది కదా మా కన్యాదానం ఇవ్వగానే. ఇంత త్యాగం చేసినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకి వాళ్ళ మీద హక్కు లేదు అనడం చాలా తప్పు. ఎందుకంటే శాస్త్ర ప్రకారం కూడా ఎప్పుడైనా సరే తండ్రి ఆ పిల్లని చూడాలి అని తండ్రి అడిగితే అట వెంటనే అల్లుడు తీసుకుని రావాలట. అంతే తప్ప ఆ ఇంటికి వెళ్ళకూడదని అలాంటివి ఏం లేదు. ఎందుకు వచ్చాయి ఈ పద్ధతులు అంటే, పూర్వం చిన్న చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు అయిపోయి ఉండేవమ్మా. వెళ్ళినప్పుడు చిన్న పిల్ల 8 సంవత్సరాలకి వివాహం అయిపోయి 12 సంవత్సరాలకి అత్తవారింటికి వెళ్ళిందనుకో, రోజు అస్తమాను వెళుతుంటే బెంగ పెట్టుకుంటుందిగా. చిన్నపిల్ల కదా, అప్పటిదాకా పని అలవాటు ఉండదు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయాల్సి వస్తుంది, అన్నీ ఉంటాయి. ఒక్కసారి తల్లిదండ్రులను చూసి నేను ఒకలాంటి ఎమోషన్కి లోనవుతూ ఉంటారు చిన్నపిల్లలు కదా. ఇలాంటి వాటికి కొన్ని ధర్మాలు పెట్టారు అంతే తప్ప వాళ్ళు కూడా ఎక్కడ బిడ్డను చూడకూడదని కానీ, అల్లుడిని కూతుర్ని ఇంటికి పిలవకూడదని కానీ ఎక్కడ మన ధర్మంలో లేదు. పెళ్లి చేసినంత మాత్రాన పిల్లల్ని వదిలేసుకోవాలని ఎక్కడా లేదమ్మా. ఇంకా త్యాగమూర్తిని చెప్పాలి, ఆడపిల్లల తల్లిదండ్రులు త్యాగమూర్తులని చెప్పాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు పెట్టినటువంటి తన బిడ్డని గోత్రంతో సహా ఇంటి పేరుతో సహా దానం ఇస్తారు. అందుకని ఎటువంటి సందర్భంలో కూడా హక్కుని బాధ్యతల్ని కోల్పోవలసిన పని లేదు. ఆ పిల్లకి ఏదైనా కష్టం వస్తే తండ్రి ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు. కాకపోతే తండ్రి ఏం చెప్తాడు అంటే, నా బిడ్డని నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, నీ ఇంటికి కాపాడడానికి వస్తున్నటువంటి నీ వంశాన్ని వృద్ధి చేయడానికి నేను నీకు ఇస్తున్నాను, నా బిడ్డని జాగ్రత్తగా చూసుకొని విన్నవించుకుంటాడు అంతే. అయితే ఈ కన్యాదానం చేసేటప్పుడు చదివే మంత్రాలు ఏం చెప్తున్నాయి, అసలు వాటి అర్థం ఏంటి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఈ కన్యాదాన సమయంలో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అంటారు. నాతిచరితవ్య అని కూడా అనిపిస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఒకరిని విడిచి ఒకళ్ళకి తెలియకుండా ఏమీ చేయము అని అగ్ని సాక్షిగా, నీటి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు. ఎందుకంటే ఆకాశం అంత పందిరి వేస్తూ ఉంటారు, అవునా, నీటితో కన్యాదానం చేస్తూ ఉంటారు, చిన్న చిన్న హోమం చేస్తూ ఉంటారు. ఆ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి, ఇక్కడి నుంచి నా ఇంటికి రానివి నువ్వు అని అబ్బాయి చెప్తాడు. ఓకే, ఆ మంత్రం నేను దేంట్లోనూ ధర్మంలో కానీ నీకు తెలియకుండా ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఏదైనా దానం చేస్తున్నాను నీకు చెప్పి చేస్తాను, ధర్మం కదా, ఏదైనా ధర్మం ఆచరిస్తున్నాను నీతో సహా కలిపి చేస్తాను. అందుకే గృహస్థు యజ్ఞయాగాది క్రతువులకి ఇందుకే అర్హుడు. పెళ్లి కాని వాళ్ళు పనికిరారు. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం. తర్వాత అర్థం అంటే డబ్బు. నువ్వు 10 రూపాయలు దానం చేసినా నీ భార్యకి చెప్పే చెయ్యాలి, ఎందుకంటే నువ్వు ప్రమాణం చేసావు. అలాగే భార్య కూడా భర్తకి తెలియకుండా ఏం చేయడానికి వీలు లేదు. భార్య భర్తకి చెప్పాలి, భర్త భార్యకి చెప్పాలి. నువ్వు నా ఇంటికి రానివి ఇవేవి నేను నీకు చెప్పకుండా చేయను. ఎట్లా? ధర్మము, అర్థము, ఇక కామము అంటే అన్నీ వస్తాయి. కోరిక కూడా, భార్య లేనిటువంటి కోరిక తగదు. అందుకే చూడండి, ధర్మం ముందు పెట్టారు. అంటే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. అది ధర్మంగానే ఉండాలి. నీ భార్య తప్ప నువ్వు అన్య చింతన ఎరగకూడదు, నీ భర్త తప్ప అన్య చింతన నీకు రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్పేటటువంటి మంత్రాలు.
అయితే అమ్మ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ నేను మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, కానీ ఈ మధ్యన జరిగే పెళ్ళిళ్ళలో మనం డైవర్స్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, కానీ అవి కూడా తగ్గిపోయి ఇప్పుడు పెళ్ళి అయిపోయాక అబ్బాయికి సెక్యూరిటీ ఉంటుందో లేదో అన్న దీంట్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఇద్దరికి కలిపి వీటి అర్థాలు చెప్తే ఇంకొంచెం ఏమన్నా మారుతుందేమో ఈ పెళ్ళి, ఈ వ్యవస్థ, పెళ్ళి అయిన తర్వాత జీవితం అనేది. తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, పెళ్ళిలో మా పెళ్ళి వరకు కూడా, మా వివాహ సమయంలో కూడా మంత్రము పక్కన అర్థం చెప్పడానికి ఒకళ్ళు కూర్చునేవారు. ఈ అర్థాలు అర్థం చెప్పడానికి, మంత్రాల యొక్క అర్థం చెప్పడానికి ఇంకొక బ్రాహ్మడు కూర్చున్నాడు. నువ్వు మంత్రాలే చదవనియో బ్రాహ్మణ్ణి, ఒక అరగంట కూర్చుంటే కానివ్వండి 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 అంటారు ఆ బ్రాహ్మణులు. పాపం మంత్రాలే చదువుతారా, అర్థాలే చెప్తారా? మీరన్నట్టు ఖచ్చితంగా ప్రతి మంత్రాన్ని డీకోడ్ చేసి మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కడ సమస్య రావమ్మా. భర్త అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలని ధర్మం. కానీ ఏ పెళ్ళిలో కానీ ఏదన్నా అయ్యింది అని అంటే ఫస్ట్ అబ్బాయిని క్వశ్చన్ చేస్తారు తప్ప అమ్మాయి, అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది రివర్స్ అయిపోయింది. సో ఎంతసేపు అబ్బాయి ప్రామిస్ చేయడమే కాకుండా అమ్మాయికి కూడా ఇది తెలిసేలాగా చేస్తే బాగుంటుందేమో. అమ్మ, ఇది చిన్నప్పటి నుంచి కొన్ని విలువలతో పెంచాలి. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే ఆడపిల్ల. ఈ ఆడపిల్లని కొన్ని విలువలతో మనం పెంచాలి తల్లిదండ్రులు. అక్కడ ఇలా ఉంటుంది, నీ వివాహం అయిన తర్వాత ఇలా ఉంటుంది, నేను ఒక ఇంటి నుంచి వచ్చాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి కొన్ని విలువలతో తల్లిదండ్రులు పెంచాలి. అలాగే సేమ్ టైం అబ్బాయిని కూడా పెంచాలి. నీ భార్య వస్తోంది అంటే నువ్వు తల్లిని ఎలా అయితే గౌరవిస్తావో భార్య హక్కుల్ని కూడా అలాగే గౌరవించాలి. భార్య అంటే దాసి కాదు అనేటటువంటి విషయాన్ని మగవాళ్ళు గ్రహించాలి. ఎగ్జాక్ట్లీ. భర్త అంటే బాధ్యత అనే విషయాన్ని అమ్మాయిలు గ్రహించాలి. ఇక్కడ ఏమవుతోందంటే అమ్మ, ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేక విలువలు తగ్గిపోతున్నాయి, బాధ్యతలు మొయ్యలేకపోతున్నారు. ఇద్దరి గురించి చెప్పాలి, ఇద్దరి గురించి అమ్మ. ఇక్కడ ఏమవుతుంది అంటే సహజంగా ఇదివరకు ఏముండేది, భర్త సంపాదించేవాడు, భార్య ఇంట్లో ఉండి పనులు చూసుకొని పిల్లల్ని పెంచుకుంటూ ఉండేది. అప్పుడు ఏమయ్యేది, ఈ భార్య చేసే పని కనపడేది కాదు, భర్త సంపాదనే ఎక్కువ కాబట్టి డామినేటింగ్గా ఉండేవారు. అంటే డబ్బులు తెచ్చిస్తున్నాడు కాబట్టి డామినేటింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు సంపాదిస్తున్నారు, అబ్బాయిలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ సంపాదించకపోతే సంసారం గడవడం అనేది చాలా కష్టం, ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటప్పుడు ఒక్కడి విలువ ఒకళ్ళు గ్రహించాలి, ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు తీసుకోవాలి. మీరు ఇద్దరు లోటు, ఇప్పుడు 5,000 ఒకలా ఉన్నాయమ్మా. భార్యాభర్తలు మనసులు కలవాలి, మాట తేడా వస్తుంది, ఒకసారి తేడా వస్తే అది ఎందుకు వచ్చింది అని చెప్పి కూర్చుని చర్చించుకోగలిగితే ఆ సమస్యకి అక్కడే పరిష్కారం లభిస్తుంది. కూర్చుని మాట్లాడకుండా ఈగోలకి పోయి ఆత్మాభిమానానికి, నేను ఒకసారి చెప్పాను, ఈ ఆత్మాభిమానానికి ఈగోకి ఒక సన్నని రేఖ ఉంటుంది, ఆ రేఖని గుర్తించడం లే. ఈగోనే ఆత్మాభిమానం అంటున్నారు, ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి హట్ అయిపోతారు. ఆత్మాభిమానం అనేది ప్రతి చిన్న విషయానికి హట్ అవ్వదు, ఈగోనే హట్ అవుతుంది. ఇది గ్రహించినప్పుడు, విలువల్ని పెంచుకున్నప్పుడు తప్పకుండా ఎక్కడా విడాకులనే శబ్దం రాదు, విడిపోవాలనే ఆలోచన రాదు. ఎందుకంటే ఇందాక సుముహూర్తం గురించి చెప్పుకున్నాం, ఆ సుముహూర్తంలో ఉన్న బలం ఏంటంటే, ఎందుకంటే చూడండి అమ్మా, మనం ఎక్కడో 20 సంవత్సరాలు పెరుగుతాం, ఒక మగవాడిని పెళ్లి చేసుకుని తెలియని ఇంటికి వెళ్తాం. కానీ కొత్తగా పెళ్ళైనా సరే ఒకరిని విరిచి ఒకరు ఉండలేనటువంటి స్థితి ఉంటుంది. అది శారీరకమైన అట్రాక్షన్ కావచ్చు, లేదా ఒక బాండింగ్ ఏర్పడడం కావచ్చు. ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోం, కానీ వీరిని విడిచి వెళ్ళాలి అంటే పరస్పరం బాధపడుతూ ఉంటాం. ఇది ఎప్పటికీ ఉండాలి. ఆ పెళ్ళైన కొత్తలోనే కాదు, అప్పుడు ఏంటి అంటే వీళ్ళు కొత్తలో ఏమవుతుందంటే, వీళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి వీళ్ళు పట్టించుకోరు. ఇది జీవితకాలం కొనసాగాలి. చిన్న చిన్న తప్పులు అందరికీ సహజమే, ఇది ఎప్పుడు రావు. ఏదైనా పని ఉందా, ఇద్దరు చర్చించుకోండి, ఒకళ్ళనొకళ్ళు పరస్పరం అర్థం చేసుకోండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఏమి చేయకండి, గొడవలే లేవుగా. ఒకరి కుటుంబాన్ని, మీ అమ్మా నాన్న ఎక్కువ, మా అమ్మా నాన్న ఎక్కువ కాదు, పరస్పరం ఇరు కుటుంబాలని గౌరవించుకోవాలి. ఇక్కడ పెద్దవాళ్ళ పాత్ర, నేను ఇది చెప్పాలి, పిల్లలు మనం కూడా ప్రతి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి చిన్నగా అనిపిస్తారు, కానీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళే.
ఎందుకంటే మన సామాజిక స్పృహలో మనం ఎప్పుడో అలా ఉన్నామని చెప్పి ఇప్పటికీ అలా ఉండాలి అనుకునేది కరెక్ట్ కాదు. వాళ్ళు పెరిగిన వాతావరణం అన్నీ కూడా బేస్ అయి ఉంటాయి కదమ్మా. ఇది కొంత అర్థం చేసుకుని ఇలాగే ఉండాలి అనకుండా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అనవసరమైన విషయాలు ఇటు తల్లి గారికి అటు తల్లి గారికి ఇద్దరికీ అమ్మా, ఇద్దరికీ కూడా. ముఖ్యంగా కొడుకు మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీకు అసలు ఎందుకు వాళ్ళ విషయాలు చెబితే వినండి, హాయిగా కృష్ణారామ అనుకోండి. చెప్పకపోతే అమ్మయ్య నాకు బాధ్యత తగ్గిపోయింది అనుకోండి. ఎప్పుడైతే ఇది రాలేదో పెద్దవాళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారు, మా అబ్బాయి నాకేం చెప్పి చేయడంలే. అరే భార్యకి చెప్తున్నాడు కదా, చెప్పడానికే కదా మనం వివాహం చేసింది. చెప్పడానికి చెప్పి హాయిగా మీరు ఇంకా ప్రశాంతంగా ఉండండి. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారుగా, మీకు ఎందుకు హాయిగా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా, అది చాలు. అందుకే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించుకోండి. వాళ్ళు ఏదైనా చెబితే వినండి, మీకు నచ్చితే ఓ సలహా చెప్పండి, లేదా హాయిగా ప్రశాంతంగా కూర్చుని మీ పని మీరు చేసుకుంటే మన వాళ్ళతో ఆడుకోండి. దీనివల్ల అది ఇరు కుటుంబాల పెద్దలకినమ్మా, ఇరు కుటుంబాలకి నేను చెప్తున్నాను. దీనివల్ల అసలు మీరు చూడండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం పెరుగుతుంది, అనవసరమైన గొడవలు ఉండవు. చూడండి మా అత్తమామలు ఎంత బాగుంటారో, మమ్మల్ని ఏం అడగరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారనే భావన వాళ్ళకు వస్తుంది. ఈ అతిగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. రైట్. చాలా ఓవరాల్గా మీరు చెప్పేది ఇప్పుడు అర్థేచ, కామేచ, మోక్షేచ ఇవన్నీ కూడా ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకరు ప్రామిస్ చేసుకోవడం, లైఫ్ లాంగ్ గా హ్యాపీగా ఉంటాము. ఇక్కడ ధర్మం అనే దాంట్లో అమ్మ తల్లిదండ్రులని చూడడం కూడా ధర్మం. ఇప్పుడు ఎలా అయితే మగపిల్లవాడి తల్లిదండ్రులకి కష్టం వచ్చినప్పుడు ఆ పిల్ల నిలబడిందో, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ అల్లుడు కూడా నిలబడగలగాలి. అదే ధర్మం, ఇప్పుడున్న ధర్మం అదే కదా. అయితే అమ్మ ఇప్పుడు ఇది సమయం, ఇది కరెక్ట్గా అడగాల్సిన సందర్భం కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో వచ్చే పెళ్ళిళ్ళకి సంబంధించి అటు అబ్బాయి తరఫు కానీ ఇటు అమ్మాయి తరఫు కానీ బాధ్యతలు ఏవి ఉండకూడదు అని అంటున్నారు. కానీ ఆ బాధ్యత అనేది తల్లిదండ్రులు ఉండటం, ఎస్పెషల్లీ అటు అబ్బాయికి కానీ ఇటు అమ్మాయికి కానీ, అబ్బాయి తరఫున అయితే ఉండొద్దు అనే అమ్మాయిల రిక్వెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు చూసేదే వెనకాల ఎవరు లేకపోతేనే మేము పెళ్లి చేసుకుంటామని. ఇది బాధ్యత లేకుండా ఉండడం కూడా కర్మ అనుభవించకపోవడము అని అంటారు కదా, ఎంతవరకు ఇది కరెక్ట్ అని అంటారమ్మా? ఇది ఇందులో అత్తమామలు కానీ ఆడపడుచులు కానీ అన్నతమ్ములు కానీ, అంటే నేను కూడా ఒక ఆడపిల్ల తల్లిగా నేను గ్రహించింది, మా ఇద్దరు అమ్మాయిలకి వివాహాలు అయిపోయాయి. అబ్బాయిలు కూడా అనుకుంటున్నారమ్మా, అమ్మాయి ఇప్పుడు ఇద్దరే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, నాకు అబ్బాయిలు లేరు, ఇద్దరు వీళ్ళకి బర్డెన్ అవ్వకూడదని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సహజం అది, ఎందుకంటే వీళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు, వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. కానీ అసలు వీళ్ళు లేకుండా వీళ్ళే లేరుగా. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ ఏమవుతోంది అంటే, ఇది మనం చాలా ఇప్పుడు జనరేషన్కి మన పిల్లలకి మనం బోధించవలసింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఒక అత్తమామ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా గౌరవించావు నీ తల్లిదండ్రుల్ని, నీ అత్తమామల్ని అనేది అది చూస్తూ పిల్లలు పెరుగుతూ ఉంటారు. నలుగురిలో పెరిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా మేము బాధ్యతల్ని అంగీకరించము అని చెప్పరు. ఎందుకంటే కుటుంబ విలువలతో పెరిగేటటువంటి పిల్లలు ఎప్పుడూ బాధ్యతలు మోయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే కష్టము సుఖము, అందుకే నేను చెప్తూ ఉంటాను, పిల్లలకి ఎప్పుడైనా సరే కష్ట సుఖాలు తెలిపి పెంచుతూ ఉంటే అన్నిటికీ రెడీ అవుతారు. కానీ ఒక కంఫర్ట్ జోన్లో మనం పిల్లల్ని పెంచుతాం. సమ్మర్ వస్తే ఏసీలోనే ఉండాలి, కార్లోనే తిరగాలి, రెక్లైనర్లోనే సినిమా చూడాలి. అంటే వాళ్ళకి లగ్జరీ అలవాటు చేస్తున్నామా, కంఫర్ట్ అలవాటు చేస్తున్నామా? వాళ్ళ మెదడు కూడా దేన్ని అంగీకరించదు. ఏమవుతుంది? కాంపాక్ట్గా తయారవుతుంది. నేను ఇలా ఉంటేనే ఉండగలను అనేటటువంటి నీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ట్యూన్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. నువ్వు కొత్తగా బాధ్యతలు తీసుకోమంటే, ఎందుకంటే కిరాణా కొట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చి నువ్వు సామాన్లు మోయించి తెచ్చుంటే బాధ్యత అలవాటు అవుతుంది. శనివారం మార్కెట్కి పంపించి కూరగాయలు సంచి ఇచ్చి కూరగాయలు పట్టరా, ఎన్ని తెచ్చావు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, ఎంత మిగిలాయి, ఇవన్నీ అడుగుంటే బాధ్యత తెలుసుంటుంది తల్లికి. అందుకే ఇది సందర్భం కాకపోయినా చెప్తున్నాను, బహిష్టు సమయంలో రజస్వల సమయంలో తల్లి కూర్చుని ఉంటే వాడు పిల్ల వంట చేస్తే బాధ్యత అలవాటు.
కదా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నీకు తెలియకుండానే నీ పిల్లల్ని బాధ్యత వైపు నువ్వు మళ్ళిస్తున్నావు. తెల్లారగట్ల 4 గంటలకు నల్లా వచ్చినప్పుడు తల్లే కాకుండా పిల్లలు కూడా లేచి పట్టేటటువంటి రోజులు ఉన్నాయిగా. అప్పుడు ఏమైంది, వాడికి బాధ్యత వచ్చింది. ఈ బాధ్యతలన్నింటినీ పక్కకి తోసేసి పెంచుతున్నాం మనం పిల్లల్ని. మరి వాళ్ళకి బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే భయపడుతున్నారు. ఇక్కడ బేసిక్గా వాళ్ళు వద్దనుకోవడం కాదు, అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ బాధ్యతల నుంచి భయపడి దూరం జరిగిపోతున్నారు. అయితే పెద్దవాళ్ళనైనా వద్దంటున్నారు, లేకపోతే పెళ్ళిళ్ళైనా వద్దంటున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా విలువలతో కూడినటువంటి సమాజాన్ని, పిల్లల్ని కనుక మనం పెంచగలిగితే ఏమీ ఉండరమ్మా. ఏ బాధ్యతల నుంచి తప్పించుకోరు. అది ఆడపిల్లైనా మగపిల్లలైనా.